వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కోనసీమ జిల్లాలో జరిగిన బ్లోఅవుట్ ఇప్పుడు అందరినీ భయపెడుతుంది. మల్కీపురం మండలం ఇరుసుమండలో జరిగిన ఈ బ్లోఅవుట్ చూసి అక్కడ జనమంతా వణికిపోతున్నారు. ఇప్పటికే ఇరుసుమండ గ్రామాన్ని ఖాళీ చేయించారు. దాని చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు పూర్తిగా తగలబడిపోతున్నాయి. దాదాపు 500కు పైగా కొబ్బరి చెట్లు ఇప్పటివరకు తగలపడిపోయినట్టుగా ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే బ్లోఅవుట్ జరిగిందో ఇరుసుమండలో దాని చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల ప్రజల్ని కావచ్చు, లేకపోతే ఆ పరిసరాల్లో ఉన్న జనాన్ని కావచ్చు, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. 1995 జనవరి 8వ తేదీన కూడా ఇటువంటి బ్లోఅవుటే జరిగింది. అప్పుడు 60 రోజుల పాటు ఆ బ్లోఅవుట్ని అదుపు చేయడానికి సైంటిస్టులు, రకరకాల వ్యక్తులు దాన్ని ప్రయత్నించి చివరికి విజయం సాధించారు. ఈ బ్లోఅవుట్ కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటుందండి. అంటే కోనసీమలో సహజంగా ఈ ఓఎన్జీసీ బ్లోఅవుట్లు రెగ్యులర్గా జరుగుతుంటాయి, అక్కడక్కడ మంటలు వస్తూ ఉంటాయి. కానీ గతంలో చూసాం, మన నగరం అనే గ్రామం మొత్తం తగలబడిపోయిన సందర్భాలు కూడా చూసాం. అయితే ఈ బ్లోఅవుట్ని 1995లో జరిగిన బ్లోఅవుట్తో ఎందుకు పోలుస్తున్నారు? ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి ఇన్నోవేషన్స్ అధినేత సైంటిస్ట్ సుందరరామయ్య గారు, డాక్టర్ సుందరరామయ్య గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ బ్లోఅవుట్ని 1995 బ్లోఅవుట్తో ఎందుకు పోలుస్తున్నారు సార్? ఎందుకు అంత ప్రమాదకరంగా ఉంది ఇవాళ? ప్రమాదకరం అనే దాన్ని మనం పూర్తి పరిశీలన ఇంకా చెప్పలేము. వాస్తవానికి ఏంటంటే ఫైరింగ్ అనేది మనకి ఇన్సిడెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఫైరింగ్ లెవెల్ పెరుగుతానే ఉంది. ఈ బ్లో పెరుగుతా ఉన్నప్పుడు దాని యొక్క వాల్యూమ్, అంటే ఇన్నర్‌గా ఫ్యూయల్ ఏదైతే ఉందో ఆ ఫ్యూయల్ వాల్యూమ్ ఎక్కువగా ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. సో, వాస్తవికంగా ఏంటంటే పూర్వం మనకి జరిగింది ఏంటంటే నేరుగా ఏదైతే మనకి ఫ్యూయల్ సక్షన్ చేసి ఫ్యూయల్ స్టోర్ చేసిన బోర్‌వెల్ ఏదైతే ఉందో ఆ సక్షన్ చేసే బోర్‌వెల్‌లోనే డైరెక్ట్‌గా ఫైర్ అయింది పూర్వం మనకి. దానివల్ల ఏమవుతుందంటే ఆ సక్షన్‌లో నుంచి వచ్చే ఫ్యూయల్‌ని ఒక సర్టెన్ ప్రెషర్ ద్వారా ఆటోమేటిక్‌గా వస్తది. గ్యాస్ నిల్వలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా ప్రెషరైజ్డ్ మెటీరియల్స్, అవి భూమిలో ఉండలేవు. ఆటోమేటిక్‌గా మనం హోల్ వేసేసేస్తే ఆ ప్రెషర్‌కి ఆటోమేటిక్‌గా వచ్చేసేస్తాయి. ఆ వచ్చే ప్రెషర్‌కే దానికి ఆ టైంలో మనకి ఆ ప్రెషర్‌ని లోపల నుంచి రిలీజ్ అయ్యే ప్రెషర్‌ని ఆపలేక, దానికోసం సరికొత్తమైన టెక్నాలజీస్ ఏటో వాటిని, అంటే కొంతమంది ఆ రోజుల్లో మనకున్న పరిజ్ఞానం ప్రకారం వాస్తవంగా అది చాలా చిన్న సిలబస్. ఎందుకంటే వర్షం పడేటప్పుడు పైకి గొడుగు ఇలా పెడతాం. అదే మనం ప్రొటెక్ట్‌గా ఉండాలంటే గొడుగు ఇలా పెట్టేస్తాం. అలాగే ఆ బోర్‌వెల్ ఇలా ఒక బ్లో ఇలాగా మౌంటింగ్‌గా ఉన్నప్పుడు దాని మీద ఓపెన్ వెల్, అంటే ఒక అంబ్రెల్లా మౌంట్ లాంటిది ఒక మెటీరియల్‌ని తయారు చేసేసి దాన్ని అలా క్లోజ్ చేసేసేస్తే, ఎప్పుడైతే గాలి, ఆక్సిజన్ లేకుండా ఉంటుందో ఆటోమేటిక్‌గా ఎయిర్‌ని క్లోజ్ అయిపోతుంది. అంటే ఎయిర్ ఆగిపోతుంది. ఎయిర్ ఆగిపోతే ఫైర్ ఆగిపోతుంది. సో, ఈ బ్లోఅవుట్లు జరగడానికి ప్రాథమిక కారణాలు ఏంటి సార్? ఇటువంటి బ్లాస్ట్ రావడానికి? లీకేజెస్ సమస్యలు. అంటే మనకి ఈ పైప్ లైన్స్ ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్తా ఉన్నారు కదా! మెటీరియల్ అంతా కూడా షిఫ్టింగ్ చేస్తా ఉన్నారు. పంపింగ్ అంటాం దాన్ని. సో, ఆ పంపింగ్ చేసేటప్పుడు ఆ వ్యవస్థల్లో ఒక చోట నుంచి ఇంకొక చోటకి మెటీరియల్‌ని తీసుకెళ్ళేటప్పుడు సర్టెన్ ప్రెషర్ కావాలి. సో, దీనికి వాస్తవికమైన న్యాచురల్‌గా భూమిలో నుంచి వచ్చే ప్రెషర్ సరిపోకుండా దానికి కొన్ని ఆ ప్రెషరైజ్డ్ మెటీరియల్స్‌ని, మోటార్స్‌ని గాని, పంప్స్‌ని గాని వాడతారు. సో, ఆ ప్రెషరు ఆటోమేటిక్‌గా ఎంత డిస్టెన్స్, ఎంత వాల్యూమ్ వెళ్ళాలి అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యుంటుంది. సో, ఆ ప్రెషర్ ప్రకారం పైప్ లైన్‌లు వేసినప్పుడు అవి పర్ఫెక్ట్‌గానే ఉంటాయి. ఆటోమేటిక్‌గా మన ఇళ్లలో ఎలా అయితే ఒక చిన్న లావెటరీ పైప్స్ అవి ఇవి ఇళ్లలో ఎలా అయితే ఇవి లీక్ అవుతాయో, ఇలా ఇక్కడ కూడా ఆ ప్రెషర్ లైన్ తట్టుకోలేనప్పుడు, మెయింటెనెన్స్‌లు సరిగ్గా జరగనప్పుడు కొన్ని కొన్ని సార్లు ప్రెషర్ ఫార్మింగ్ డిఫరెంట్ ఏరియాస్‌లో ఎయిర్ లాకింగ్ అంటాం. ఎయిర్ లాకింగ్ అయ్యి సెపరేట్ ప్రెషర్ పెరుగుతా ఉంటది. ఇలాంటి ఎయిర్ లాకింగ్స్ జరిగినప్పుడు, ఇట్లాంటి కొన్ని అనివార్య కారణాలు ఏర్పడినప్పుడు విపత్కరమైన పరిస్థితుల్లో ఈ లీకేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సేమ్ ప్రెషర్ పెరిగినప్పుడు మనకి ఫైర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సార్, గతంలో చూసాం, మన నగరం అనే ఒక ఊరు మొత్తం దాదాపు ఒక చిన్నపాటి పెద్ద ఊరే. ఆ ఊరు మొత్తం తగలబడిపోయింది, మనుషులు చనిపోయారు, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు చూసాం. మన 2000 సంవత్సరం 21 ఆ పరిసర ఆ టైంలోనే. ఆ తర్వాత అంటే ఇప్పుడు అటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అంటే ఎందుకు సార్? ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఓఎన్జీసీ పైప్ లైన్ వ్యవస్థ గురించి ఒకసారి చెప్పగలరా? అసలు దాని ప్రమాదం పైన జీవిస్తున్నారు అనుకోవచ్చా వాళ్ళు?
మనం అంటే ఈ వనరులు ఏదైతే ఉన్నాయో ప్రకృతి వనరుల్ని మనం తీసుకోవాలి. దానిలో భూమిలో ఉండే నిక్షేపాలు, గ్యాస్ నిక్షేపాలు గానీ, లేకపోతే ఈ యొక్క ఆయిల్ నిక్షేపాలు గానీ, వీటన్నిటిని వెలికి తీయటం అనేది మన ఇంధన వనరుల శాఖకి సంబంధించిన ఒక విధి అది. సో, ఈ విధిలో భాగంగా ఎక్కడైతే మనకి ఇంధన వనరులు అవైలబుల్ ఉంటాయో, ఆ ఏరియాస్‌లో మనకి తీసుకుంటాము. మనకి దానికి ఒక రకంగా అది అదృష్టం అని చెప్పొచ్చు. మనకి మన రాష్ట్రానికి చెందిన ఈ తూర్పుగోదావరి జిల్లాల్లో మనకి ఈ నిక్షేపాలు బయటపడ్డాయి. బయటపడిన తర్వాత కొన్ని ప్రైవేట్ భాగస్వామ్య అంటే ఓఎన్‌జీసీ తోటే డైరెక్ట్‌గా దాన్ని వర్క్ గ్యాలరీ పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్ సపోర్ట్స్ తోటి వీళ్ళు వర్క్స్ చేయిస్తూ ఉంటారు. ఆపరేషన్ కండిషన్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. సో, అక్కడి నుంచి వాళ్ళకి ఏదైతే మెయిన్ మెటీరియల్ రా మెటీరియల్ తయారై వచ్చిందో ఆ మెటీరియల్‌ని ఇంకొక చోటకి షిఫ్ట్ చేయాలి. అది గ్యాస్ లాంటి మెటీరియల్ అయితేనేమో ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్ళటం ఈ ట్రాన్స్‌పోర్ట్ చాలా ఎక్కువ అవుతుంది అని వాళ్ళే ప్రెషర్ లైన్స్ ఫార్మ్ చేసేసి ఇక్కడి నుంచి వేరే ప్రదేశాలకి బదిలీ చేసే పరిస్థితి జరుగుతా ఉంది. లేదు ముడి చమురు, క్రూడ్ ఆయిల్ లాంటిదైతే మాత్రం అది ఏదో ఒక అంటే ఇంకొక ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అవి కూడా పైప్‌లైన్ సిస్టమ్ అందుబాటులో ఉన్నంత వరకు చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ అంటారు దీన్ని. సో, ఎక్కడికెక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్‌లో మనం ఒక ప్రమాదం అంచున ఉన్నట్టే వాస్తవికానికి. ఎందుకు అంటే అది ఎప్పుడు ప్రమాదం జరుగుతుంది? ఏం జరుగుతుంది? అగ్ని పర్వతం గనక ఎప్పుడు బద్దలవుతుందయ్యా అంటే దానికి చెప్పలేము. దానికి హీట్ టెండెన్సిటీ వచ్చినప్పుడు, ఫ్రీక్వెన్సీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇదవుతుంది. అలాగే మనకి ఇక్కడ ఈ గ్యాస్ నిక్షేపాలు ఇక్కడున్నాయి. ఇక్కడి నుంచి వనరులు తీస్తున్నారు, వెలికి తీస్తున్నారు. వెలికి తీసినయన్నీ కూడా ఇంకొక చోటకి తరలించుకుంటూ తీసుకెళ్తున్నారు. ఈ తీసుకువెళ్ళే ప్రక్రియలో ఎక్కడికైతే ఈ మెటీరియల్ బయటికి వెళ్తా ఉందో, ఆ వెళ్ళే లైన్‌లో వచ్చే డ్యామేజెస్ ఇవి. చిన్న చిన్న డ్యామేజెస్ వల్లే ఈ యొక్క ప్రెషర్స్ పడతాయి. ఎక్కడ పడతాయి? ఈ స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఎందుకు పడుతున్నాయి? ఇవి బయటెక్కడ పడలేదా అంటే, గుజరాత్‌లో కూడా ఇలాగే జరిగినాయి గతంలో. అంటే ఈ లైన్ ఎక్కడి దాకా వెళ్ళిందో అప్ టు మార్క్ ఆ లైన్ వరకు ఎక్కడైనా జరగొచ్చు. దాన్ని ఒక ప్లేస్‌లోనే జరగాలనే విధానం అయితే ఎక్కడా లేదది. అది ఎక్కడ డ్యామేజ్ ఉందో అక్కడి వరకు ఆ డ్యామేజ్‌ని ప్రెషర్ లైన్‌లో వచ్చిన డ్యామేజే ఫైర్ కిందకి కన్వర్ట్ అవుతుంది. సో, అది దురదృష్టవశాస్తు ఇప్పుడు యాక్సిడెంటల్‌గా మనకి ఈరోజు పరిణామంలో చాలా మనం చాలా చూస్తున్నాం. గ్రామాలు సార్, నేను గోదావరి జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో తిరిగాను. ఓఎన్జీసీ పైప్ లైన్ ఉన్న ఊళ్ళను చూశాను, ఆ ప్రాంతాన్ని పరిశీలించాను. స్వయంగా నేనే వెళ్ళాను. చాలా చోట్ల ఆ ఓఎన్జీసీ పైప్ లైన్ గ్రౌండ్లో ఉంది, దానిపైన ఇల్లు కట్టేస్తున్నది. కొన్ని చోట్ల పంట పొలాలు ఉన్నాయి, కొన్ని చోట్ల పౌల్ట్రీ ఫార్మ్స్ వేస్తున్నారు, కొన్ని చోట్ల రకరకాల వ్యవస్థ పైన నడుస్తూనే ఉంది, నడవాల్సింది భూమిపైన. ఈ పైప్ లైన్ లైఫ్ ఎంతవరకు ఉంటుంది? ఈ గ్యాస్ని ట్రాన్స్పోర్ట్ చేసే పైప్ లైన్ ఇది ఎంతవరకు ఈ పైన ఈ వర్క్ చేయడం వల్ల, అంటే ఇళ్ళు ఉండడమో లేకపోతే ఇంకేదో ఉండటం వల్ల సేఫ్ అనుకోవచ్చా మనం అది? అది దానికి వాస్తవంగా దాని ప్రదేశంలో కొంత అది నిర్జన ప్రదేశం కింద దాన్ని కేటాయించాలి వాస్తవికంగా. ఎందుకంటే ఆ భూమిని ఓఎన్‌జీసీ వాళ్ళు తీసుకుంటారు. కొనుగోలు చేస్తారు లెక్క ప్రకారం. కొనుగోలు చేసేసి దానిలో ఇది చేస్తారు. లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా స్పెషల్ యాక్ట్ పెట్టేసేసి దాన్ని అది ఎలా చేశారనేది మనకి పూర్తిగా ఐడియా లేదు. కానీ వాస్తవికంగా ఆ పైప్ లైన్‌లో నుంచి గ్యాస్ వెళుతున్నప్పుడు ఆయా ప్రదేశాలు అది కొంచెం నిర్జనంగా అంటే జనాలకు దూరంగా ఉండాలి. వాళ్ళు తీసుకునే కూడా అలాంటిదే. నిర్జన ప్రదేశాల్లో గుండానే తీసుకోవాలి లెక్క ప్రకారం. కానీ ఒకప్పుడు వాళ్ళలా 10, 15 ఏళ్ల కిందట జరిగిన ఈ నిక్షేప వెలికితీత ఆ 15 ఏళ్ల కిందట వాళ్ళు తీసుకున్నప్పుడు అప్పుడు తక్కువగా ఉండుండొచ్చు జనాల డెన్సిటీ. ఇప్పుడు కొంచెం విస్తారంగా ప్రజలు కూడా సంఖ్య పెరిగారు కాబట్టి వీళ్ళు కూడా తెలిసి తెలియని పరిస్థితిలో అక్కడికి వెళ్లి అంటే వాళ్ళ స్థలాలే, వాళ్ళ పొలాలే కాబట్టి ఆయా ప్రదేశాల్లో వాళ్ళు ఏదో ఒక రకంగా బ్రతుకు తెరువు కోసం వాళ్ళ జీవనాన్ని కొనసాగించే ప్రయత్నంలో భాగంగా అలా ఉన్నారేమో గానీ వాస్తవికంగా ఇలాంటి ప్రెషర్ పాయింట్స్‌లో దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఓకే సార్. అంటే సాధారణంగా సార్ ఇప్పుడు మీరన్నారు ఆ పైప్ లైఫ్ ఎంత ఉంటుంది సార్? మెటీరియల్స్ అది అప్ టు మార్క్ 15-25 ఇయర్స్ వరకు ఉంటుంది. సో, ఆ 25 ఇయర్స్ లోపల మళ్ళా వీళ్ళు ఇంకొక లైన్ ప్రత్యామ్నాయంగా వేసుకునే దానికి కూడా వీళ్ళు అనుసంధానం చేసుకుంటారు. 1995లో అప్పుడు జరిగిన బ్లోఅవుట్‌ని ఒకసారి గుర్తు చేయగలరా? అప్పుడే అసలు 60 డేస్ మండింది. వేరే వేరే గ్రామాల నుంచి, రాష్ట్రాల అవతల నుంచి, కర్ణాటక నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా బ్లోఅవుట్‌ని చూసి వెళ్ళిపోయారు. ఆ సిచ్యువేషన్ మీకు గుర్తుండే ఉండుంటుంది. దాన్ని ఒకసారి దీంతో కంపేర్ చేయొచ్చా?
లేదండి. అంటే ఇది ఆ బ్లో ఔట్ ఏంటంటే డైరెక్ట్‌గా నిక్షేపం ఏదైతే గ్యాస్ వస్తా ఉందో ఆ బోర్‌లోనే మంట స్టార్ట్ అయిందది. సో, దానికి పక్కనే రిజర్వాయర్స్ ఉన్నాయి. అంటే ఈ వచ్చిన గ్యాస్‌నంతా గూడా ఒక ట్యాంక్స్‌లో పెట్టి, ఆ ట్యాంక్‌లో ప్రెషర్ క్రియేట్ చేసి, ఆ ప్రెషర్ ద్వారా పైప్‌లైన్ ద్వారా వెళ్ళిపోయేటట్టుగా సేఫ్టీ మేనర్‌లో తీసుకెళ్తారు దాన్ని. సో, ఆ ప్రెషర్ ట్యాంక్స్ ఆ పక్కనే ఉండటము, ఈ వచ్చే ఇన్నర్ లైన్‌లో నుంచి లీకేజ్ అవ్వటము, ఈ ట్యాంక్‌లో నుంచి వచ్చే గ్యాస్‌ని ఆపగలుగుతానికి సేఫ్టీ వాల్వ్స్ కొన్ని ఫెయిల్యూర్ అవ్వటము. సో, ఇలా ఒకదాన్ని మించిన ఒకటి. అంటే వాస్తవికానికి ఏమవుతాయంటే ఇవన్నీ గ్యాస్ లైన్స్ అన్నీ గూడా కూల్ టెంపరేచర్స్ తోటి డిజైన్ చేయబడుంటాయి. వాస్తవంగా ఎల్‌పీజీ ప్రవాహకం జరుగుతా ఉంటే పైప్స్ అన్నీ చల్లగా అయిపోతాయి. సో, డిగ్రీస్ అన్నీ చాలా తక్కువ డిగ్రీస్‌లో నమోదైతాయి. అంటే 6-7, 9 డిగ్రీస్, 10 డిగ్రీస్ అట్లా ఆ రేంజ్‌కొచ్చేస్తాయి. సో, ఇంత కూల్ కండెన్సిటీలో ప్రమాదాలు జరగడం అనేది వాస్తవికంగా జరగదు. కానీ లీకేజ్ అనేది వచ్చిన తర్వాతకి అది ఎయిర్‌లో ఒక 7% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఆక్యుపై గనక అయితే ఎట్ ఎనీ మూమెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫైర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక గ్యాస్ సిలిండర్ పెట్టుకున్నాం. అది అప్పటికప్పుడు స్టవ్ ఆన్ చేసాము. బర్నర్‌లో నుంచి గ్యాస్ వచ్చింది. లైటర్ ఆన్ చేసాము. లైట్ వెలిగింది. ఇది ఇంతవరకు ఓకే. ఇదే గ్యాసు రాత్రిపూట ఆపేసి రెగ్యులేటరీ ఆపేయటం మర్చిపోయి ఎక్కడో పైప్ లీకేజ్ జరగటం సంథింగ్ జరిగిపోతే ఆ రూమ్ నిండా గ్యాస్ ఫామ్ అయ్యి ఉంటది. ఆ రూమ్‌లో ఉండే గాలికి 7 రెట్లు గ్యాస్ ఉందక్కడ. ఆ 7 రెట్ల గ్యాస్ ఒకసారి స్విచ్ ఆన్ చేసేస్తే ఆటోమేటిక్‌గా అది ఫైర్ బ్లాస్ట్ అయిపోతుంది. ఇలాగే గాలిలో కూడా 7% కన్నా ఎక్కువ గనక ఉంటే, అక్కడికి ఏ చిన్న ఎలక్ట్రో యాక్టివిటీ జరిగినా గాని డైరెక్ట్‌గా ఫైర్ అయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంది. సార్ ఈ సార్ పద్ధతి అక్కడ మనకి నిక్షేపం నుంచి జరిగినప్పుడు మాత్రం మనం కంట్రోల్ చేయలేని వ్యవస్థ అయిందది. ఎందుకు? లోపల నుంచి ఒక ప్రెషర్ వస్తా ఉంది. ఇటు పైనుంచి పైప్ లైన్స్ నుంచి ఇంకొక ప్రెషర్ వస్తా ఉంది. ఇన్ అండ్ ఔట్ 2 ప్రెషర్స్‌ని కంట్రోల్ చేయలేని పరిస్థితి అయింది. తర్వాత ఏం చేశారు అంటే దాని మీద ఒకటి చిన్న డోమ్‌ని తయారు చేసి, ఆ ప్రెషర్ ఎంతుందో దానికి మెట్రిక్ వాల్యూస్ కనెక్ట్ చేసేసి, దానికి రివర్స్‌లో అంతకన్నా మూడింతల బరువైన ఒక డోమ్‌ని దాని మీద ఫిక్స్ చేయటం జరిగింది. అప్పటికి అది గాలి లేదు కాబట్టి ఫైర్ ఆగిపోయింది. స్లోగా గ్యాస్ దానిలో నుంచి రావటం గూడా స్లోగా తగ్గింది. ఆ తర్వాత ఆ ఫైర్ ఆగిపోయిన తర్వాత డోమ్‌ని తీసి వాళ్ళ రెగ్యులర్ ఆపరేషన్స్ వాళ్ళు చేసుకున్నారు. అప్పుడు ఆ సిట్యుయేషన్‌ని ఆ రోజు టెక్నాలజీ ఇంత లేదు, ఇంత కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు. ఇప్పుడు ఈ ప్రమాదాన్ని కంట్రోల్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు సార్ ఈజీగా? మీకు వాస్తవికంగా చెప్పాలంటే, ఇప్పుడు అప్‌డేటెడ్ టెక్నాలజీస్ చాలా వచ్చినాయండి. ఏఐ జనరేషన్ టెక్నాలజీస్ ఎలా అయితే హ్యూమన్ ఇంటెలిజెన్సీ కన్నా గొప్పగా పనిచేస్తున్నాయని మనం చెప్పుకుంటున్నామో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సేమ్ ఇంటెలిజెన్సీ బేసిస్‌లో అనేక రకాలైన గ్యాడ్జెట్స్, టూల్స్ వచ్చేసినాయి. సెన్సార్స్ వచ్చేసినాయి ఇవాళ. చాలా ఎలక్ట్రానిక్స్‌లో చాలా గొప్ప విప్లవాత్మకమైన మార్పులు జరిగిపోయినాయి. సో, ఈ సెన్సార్ విభాగం ఏంటి అంటే, ఇది అంతా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి గుజరాత్ వరకు అంటే ఒక 600 కిలోమీటర్లు, 750 కిలోమీటర్లు ఒక పైప్ లైన్ గనక నడిపినట్లయితే, ఈ 750 కిలోమీటర్ల పాటుకి ప్రతి మీటర్‌కి ఒకటో, లేకపోతే ప్రతి 10 మీటర్లకు ఒకటో, లేకపోతే ఒక 4, 5 మీటర్లకు ఒకటో ఈ సెన్సార్ గ్యాడ్జెట్స్‌ని గనక మనం పెట్టుకున్నట్లయితే, దాని నుంచి ఏరియల్ టవర్ కనెక్టివిటీ పెట్టి, వీటన్నిటి కమ్యూనికేషన్ అంటే ఇది ఫ్లో అవుతుంటే దాంట్లో ఎలక్ట్రోమాగ్నెటివిటీ సెన్సార్స్ ఉన్నాయి ఇప్పుడు అప్‌డేటెడ్‌గా. ఈ ఫ్లో రేట్ చెప్తది. అది ఎంత వెళ్తుందో చెప్తది. పైప్‌లో ప్రెషర్ ఎంతుందో చెప్తది. ఇవన్నీ గూడా అంటే ఇన్ఫర్మేటివ్ యాక్టివిటీ కింద డైరెక్ట్‌గా మనకు ఉపయోగిస్తాయి ఇవి. ఇలాంటి టెక్నాలజీ ఇప్పుడు అప్‌గ్రేడ్‌గా ఉంది. చాలా కొత్తగా ఉందిది. సో, ఇలాంటి వినూతనమైన టెక్నాలజీస్‌లోకి మారేంత వరకు ఇప్పుడు మేము కొన్ని సెన్సార్స్ డెవలప్ చేసాం. మేమిప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ అరెస్టింగు, హైడ్రోజన్ తోటి మేము వెహికల్స్ నడిపే టెక్నాలజీస్ మా 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 యొక్క రెగ్యులర్ రీసెర్చ్. సో, దీంట్లో ఏం జరుగుతోంది? హైడ్రోజన్ అనేది విప్లవాత్మకంగా ఇమ్మీడియేట్‌గా ఫ్లాష్ బ్యాక్ అయిపోద్ది. అంటే అది ఎక్కడ పుట్టిందో అక్కడికొచ్చి మండిద్ది. ఎల్‌పీజీకి హైడ్రోజన్‌కి ఉన్న తేడా ఏంటంటే, ఎల్‌పీజీ ఎండ్ ఎక్కడుందో ఈ ఎండ్‌లో మండిద్ది. ఇక్కడ సిలిండర్ ఉంది. ఇక్కడ ఎండ్ ఉంది. ఈ ఎండ్‌లో మాత్రమే మండిద్ది. మనం ఏలు ఇలా పెట్టేసేస్తే ఫైర్ ఆగిపోద్ది ఆటోమేటిక్‌గా. నో ప్రాబ్లమ్.
ఈ ఏలు అడ్డం పెట్టిన టెక్నాలజీనే ఆ రోజు మనకి మీరు చెప్పిన ఇందాక వ్యవస్థల్లో ఆ 2000 సారీ ఆ 91. టైంలో మన వాళ్ళు వాడింది క్యాప్ టెక్నాలజీ, క్యాప్ టెక్నాలజీ, అంబ్రెల్లా టెక్నాలజీ పెట్టారు. సో, ఇప్పుడు ఈ వేలు అడ్డం పెడితే ఆగిపోయే పరిధి ఎల్‌పీజీకుంటే, హైడ్రోజన్ ఏమైద్దంటే, అది ఈ కడుపులో, ఇక్కడ స్టమక్‌లో, ఇక్కడ చాంబర్‌లో పుడితే, ఈ ఫ్లాష్, ఈ ఫైర్ ఇక్కడికొచ్చి మండిద్ది. అది ఎక్కడ బర్త్ ఉందో, ఆ బర్త్ దాకా వచ్చేస్తది డైరెక్ట్‌గా. సో, కాబట్టి హైడ్రోజన్ ఈజ్ మోర్ ఎక్స్‌ప్లోజివ్ అనేది క్లారిటీ ఇస్తారు. ఇలాంటి వాటికి కూడా మేము ప్రత్యామ్నాయమైన మెటీరియల్స్‌ని, ప్రత్యామ్నాయమైన టెక్నాలజీస్‌ని మేము అంటే గత 20, 21 సంవత్సరంగా మేము వీటిని ఇంప్లిమెంట్ చేస్తూనే ఉన్నాం. సో, అలాంటి విధానంలో ఈ ఎల్‌పీజీకి వీటికి కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్‌కి ప్రతి దానికి కూడా ఆల్టర్‌నేటివ్‌లు చాలా టెక్నాలజీస్ అప్‌గ్రేడ్ అయిపోయినాయి. అలాంటి వాటిని కూడా అలాంటి గ్యాడ్జెట్స్‌ని వాడి మానిటరింగ్ సిస్టమ్ అన్నీ ఆన్‌లైన్‌లో ప్రతీదీ తెలిసిపోతది ఇప్పుడు. సూపర్ పవర్ ఇంజినీరింగ్ అనేది మనకి ఇక్కడే తెలుస్తుంది. ఇలా మనకి తెలియగలిగినప్పుడు సామాన్యుడికి రిస్క్ ఉండదు. రెండోది ఎవరైతే అంటే కంపెనీ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఫెయిల్యూర్స్ ఉండవు. వాళ్ళకి కూడా ఇలాంటి యాక్సిడెంటల్ పార్ట్ ఆఫ్ రిస్క్ తలకాయ ఈ ఇబ్బందులు అనేవి వాళ్ళకి ఖచ్చితంగా వైదొలుగుతాయి. అయితే ఎన్ని రోజులు ఈ పడుతుంది సార్? అంటే ఇది వ్యవస్థని ఇది రేపటికల్లా క్లోజ్ చేస్తారా దీన్ని? రేపు ఈవినింగ్ లోపు క్లోజ్ చేసేస్తారా ఈ ఫైర్‌ని? చెప్పలేమండి. ఎందుకంటే ఇది గ్యాస్ ఎంత ఉన్నది అనే దాన్ని మనకు పూర్తిగా తెలియట్లే. అది ప్రెషర్ లైన్‌లో లాస్ అయిందా? లేకపోతే ఇన్‌పుట్ నుంచి పోయినసారిలాగా ఈ 2.5 కిలోమీటర్ తర్వాత ఓపెన్ అయిందా? ఇన్‌పుట్‌ని కంట్రోల్ చేయడానికి వీళ్ళ దగ్గర సేఫ్టీ మెజర్‌మెంట్, సేఫ్టీ వాల్వ్ అన్నీ వీళ్ళ చేతిలో ఉన్నాయా? లేకపోతే అక్కడ ఏదైనా ఫెయిల్యూర్ అయిందా? సో, ఇయన్నీ ఇంకా కొన్ని అప్‌డేట్ తెలియాల్సినున్నాయి దీని విషయంలో. ఇవన్నీ తెలిస్తే ఖచ్చితంగా దాన్ని ఎప్పటికి అది కంట్రోల్ అవుతుందనేది కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ చాలా సిచ్యువేషన్ వరకు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మినిస్టర్లంతా అక్కడికి వెళ్ళిపోయారు. ముఖ్యమంత్రి ఏకంగా ఈ సంఘటన మీద దృష్టి సారించారు. అక్కడ ఉన్న లోకల్స్‌ని ఖాళీ చేస్తున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లోకల్స్‌ని ఖాళీ చేస్తున్నారు. అక్కడ కొబ్బరి చెట్లు తగబడిపోతున్నాయి. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న క్వెషన్ ఉంది. ఒకవేళ ఈ ఫైర్ అయింది, ఇది మంట మండింది, మండిన తర్వాత కొంతకాలం ఫైర్ కొనసాగింది. దీని ప్రభావం అక్కడ వాతావరణ పరిస్థితుల పైన ఉంటుందా సార్? ఏ స్థాయిలో ఉంటదుంటే? ఖచ్చితంగా థర్మల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే, ఆ వేడి ఏదైతే తీవ్రత ఉందో ఉష్ణోగ్రత అది ఆ ఏరియానంతా ప్రభావశీలిగా చేస్తుంది. రెండోదేంటంటే, ఆ మెటీరియల్ గాలిలో ఫైర్ అయింది కొంత పొల్యూషన్ కిందకి మారిపోతుంది. కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్, సాక్స్, నాక్స్ ఇలాంటి పేర్లతోటి మనం పీఎం మ్యాటర్‌ని అంటే పార్టిక్యులేట్ మ్యాటర్‌ని మనం అనేక రకాలుగా మనం ఫైండ్ ఔట్ చేస్తాం. ప్రస్తుతానికి మనం అవగాహనలో చెప్పుకోవాలి అంటే ఢిల్లీ లాంటి ఏరియాస్‌లో ఉండే పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి ఒక 5 టైమ్సో, 10 టైమ్సో పొల్యూషన్ ఇక్కడ క్రియేట్ అవుతా ఉంది. జనరేట్ ఊపిరి అవుతా ఉంది. ఆడదు. ఊపిరి ఫర్ ఆడదు. ఎగ్జాంపుల్ ఊపిరాడే పరిస్థితి లేదు. రెండోదేంటంటే అక్కడ ఆ గ్యాస్ స్మోక్ అనేది ఎవడికి పడదు. ఎందుకంటే డైరెక్ట్ మీథేన్ అది. CH4 కార్బను, హైడ్రోజను 2 అణువుల నిర్మాణం అది. ఈ రెండిటికి అయనైజేషన్ పవర్ ఉంది. ఇది గాలిలో నేరుగా కలుస్తుంది. ఇది 60-70% గనక ఎక్కువగా కలిసింది అంటే ఆ బ్రీత్ చేయలేరు. ఎవరు బ్రీత్ చేయలేరు. సో, అలాంటి డిఫికల్టీ సిట్యుయేషన్ ఒకవైపు ఉంది. ఇంకొక వైపు ఏముంది ఇప్పుడు అక్కడ చిన్న చిన్న పొగలాగా పడతా ఉంది. పొగమంచు అంటే మనకి ఆల్రెడీ స్నో ఎఫెక్టెడ్ చలికాలం మనకిప్పుడు. ఈ పొగమంచు అనేది ఒక రకమైన పద్ధతయితే, ఈ టెంపరేచర్ అనేది లేకపోవటం వల్ల, విండ్ ప్రెషర్ లేకపోవటం వల్ల, చల్లదనంతోటి ఈ గాలిలో ఇంకా అక్యుములేట్ అయిపోతా ఉంటది ఆ మెటీరియల్. అంటే స్టాగ్నేట్ అంటాం దాన్ని. ఆ స్టాగ్నేట్ అయ్యే మోడ్‌లోకెళ్ళిపోతుంది. ఈ స్టాగ్నేట్ అయినప్పుడు ప్రెషర్ ఫార్మ్ వచ్చేంత వరకు ఆ మెటీరియల్ ఇంకొక ఏరియాకి ఫార్మ్ అంటే పక్కకి వెళ్ళే పరిధి ఉండదు అప్పటి వరకు. కాబట్టి ఇది ఖచ్చితంగా కొంత కాలుష్య ప్రభావాన్ని దగ్గరగా కలిగి ఉన్నది. అండ్ దాంతో పాటు పెట్రోకెమికల్ ఏదైతే గాలిలో కలిసున్నదో ఇది కొంచెం చాలా భారధాతువు. ఇది చాలా బ్రీతింగ్‌కి కూడా డిఫికల్టీగా ఉంటుంది. సామాన్యుడికి, పక్షులకి, జలచర రాశులు అంటే భూమిలో ఉండే కొన్ని రకాల బాక్టీరియాస్, గుడ్ వాల్యూస్, భూమిలో దొరికే నీరు అందరికి ప్రాణాధారం ఈరోజు. ఆ నీరు కూడా కొంత కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. సో, ఇలా ఈ పంచభూత తత్వం, పంచభూతాలన్నీ కూడా ఒకదానితో ఒకటి ఖచ్చితంగా కాలుష్య కారకాలుగా మారేదానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇది ఎంత త్వరగా దీన్ని మనం అరికట్టుకోగలిగితే, ఎంత త్వరగా దీన్ని స్టాప్ చేయగలిగితే, ఈ పర్యావరణానికి జరిగే నష్టాన్ని మనం తగ్గించుకోగలిగితే, అక్కడుండే ప్రజలకి మంచి జరుగుతుంది. ఇమ్మీడియేట్‌గా అక్కడుండే జనానికి మీరు ఇవ్వగలిగే సలహా ఏంటి సార్? అంటే అక్కడ వాళ్ళ హెల్త్ పాడవ్వకుండా సేఫ్ జోన్‌లోకెళ్ళడానికి.
నేను అందరికీ చాలా వినయపూర్వకంగా నేను చెప్తున్నాను సుమన్ టీవీ ద్వారా. ప్రతి వ్యక్తి కూడా ప్రాణం అందరికీ విలువైనదే. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఈ విలువని ఆచరించండి. అక్కడ ఉండే సముదాయాలను మాత్రం ఎప్పుడు నాకు గొర్రెలున్నాయి, ఇల్లుంది, ఆస్తులున్నాయి, అయ్యున్నాయి ఇయన్నీ నథింగ్ నెగ్లిజెన్సీ పక్కకు పడేయండి. మీకు ఎక్కడైనా సరే ఆ స్మోక్ అంటే గ్యాస్ స్మెల్ తెలిసినా, స్మోక్ భారంగా అనిపించినా, ఆ ఏరియా నుంచి ఇమ్మీడియేట్‌గా వాకౌట్ అయిపోయి పక్కకెళ్ళిపోండి. ఎక్కడో చాటికి. రక్షితమైన ప్రదేశాలు చాలా ఉంటాయి ఆ చుట్టుపక్కల. అంటే రేడియస్ ఒక 5 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందిందనేది మనం అనుకుంటున్నాం. మేబీ ఇది 7, 8, 9కి కూడా పెరగొచ్చు రేపటికి. సో, ఈ 9 కిలోమీటర్లు దాటి అవతలకి గనక వెళితే కొంచెం రక్షణ వ్యవస్థలో దగ్గరగా ఉన్నట్టుగా మనం ఉంటాము. కొంత సమయానికి ఇది ఖచ్చితంగా ఈ ఈ యొక్క పరిస్థితి కోలుకునే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కొంత సమయం తర్వాతకి మళ్ళా వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ యొక్క దైనందినమైన కార్యక్రమాలు అన్నీ చేసుకోవచ్చు. ప్రాణరక్షణ చాలా ఇంపార్టెంటు. సో, వాటితో పాటు అక్కడ ఆ పశువులు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకెళ్ళండి. ప్రత్యేకించి సెల్ ఫోన్ వాడే వాళ్ళందరూ కూడా కొంచెం ఈ నైట్ టైమ్ ఏమైతుందంటే యాంబియంట్ ఇది మంచు అని అనుకుంటాం. కానీ గ్యాస్ కూడా దాంట్లో కొంత కలిసే ఉంటది. కాబట్టి సెల్ ఫోన్‌లు వాడేవాళ్ళు ఈ సెల్ ఫోన్‌లు కొంచెం దూరంగా పెట్టడం, సెల్ ఫోన్‌ని ఎక్కువగా రింగ్ చేయకపోవడం మంచిది. వాడకపోవడం మంచిది. తర్వాత వంటగదిలో మనం లైటర్స్ గానీ, లేకపోతే ఎలక్ట్రిక్ స్విచెస్ గానీ ఇవన్నీ వేసేటప్పుడు ఖచ్చితంగా వెంటిలేషన్ క్లోజ్డ్ రూమ్‌గా ఎప్పుడు పెట్టొద్దు దయచేసి. అంటే ఇది 5, 6 కిలోమీటర్లకు బహిర్గతంగా ఉన్న వాళ్ళకి చెప్తున్న మాటలివి. సో, 6 కిలోమీటర్ల లోపల వాళ్ళు బయటికి 6 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి. ఆ 7 కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల రేడియస్‌లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రూమ్స్‌ని ఎప్పుడు క్లోజ్డ్ రూమ్స్ చేసుకోవద్దు. ఓపెన్ రూమ్స్ పెట్టుకోండి. రూమ్ ఎప్పుడు వెంటిలేషన్ చలికాలం అయినప్పటికీ కూడా తలుపులు కొంచెం తీసి తప్పదు. ఎందుకంటే 1, 2 రోజులు కొంచెం క్లిష్టమైన పరిస్థితులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి, రూమ్స్‌ని కొంచెం ఓపెన్‌గా పెట్టినందువల్ల వెంటిలేషన్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా గాలిలో అది మిక్స్ అయ్యి వచ్చినప్పటికీ కూడా ఆ వెంటిలేషన్ ప్రభావం వల్ల మనుషుల మీద దాని యొక్క ప్రభావిత ఎక్కువగా ఉండదు. చూపించకుండా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మోటారు వాహనాలు, సాధనాలు ఇవి కొంచెం వాడడం తగ్గిస్తే మీకు ఆల్రెడీ కాలుష్యం ఉంది అక్కడ. కాలుష్య కోరల్లో మనం ఉన్నాం. చిక్కుకొని ఉన్నాం. ఇలాంటి పరిస్థితిలో ఈ మోటారు వాహనాలు వినియోగం చేస్తే ఆ పొల్యూషను, ఈ పొల్యూషను డబల్ అవుతుంది. కాబట్టి ఈ మోటారు వాహనాల యొక్క వినియోగత కూడా కొంచెం తగ్గించి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి గాలి దొరికే ప్లేస్‌కి, ఆ నీరు, ఆహారం దొరికే ప్లేస్‌లో కొన్ని రోజుల పాటు మీరు సేఫ్‌గా ఉండగలిగితే మీ యొక్క ప్రాంతం మళ్ళా సేఫ్ అనుకున్న తర్వాతకి మళ్ళా మీరక్కడికి వచ్చి మీరు మీ యొక్క జీవనాన్ని కొనసాగించవలసిందిగా నా తరఫున ఈ ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ అందరు అధికారులు కూడా ఇలాగే సమాజానికి సమన్వయం చేస్తూ తెలియచేయాలని, ప్రతి వ్యక్తి కూడా ఎవరో చెప్తే నేను వినేదేంటి అనే ఆలోచన కాకుండా, ఇది అందరికీ ఎమర్జెన్సీ వచ్చింది. ఈ ఎమర్జెన్సీలో నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పక్కన వాళ్ళు బాగుండాలి అని ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకొని ఈ విషయంలో తోడ్పడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విలువైన సలహాలు ఇచ్చారు. చాలా విలువైన సమాచారాన్ని సుమన్ టీవీ ద్వారా పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తానికి బ్లోడ్ జరిగిన ప్రాంతంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్లోడ్ అధికారులు చెప్పిన మాటలు వినండి. అక్కడి నుంచి ఖాళీ చేయమంటే వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళండి. అట్లాగే ఏదైతే ఆ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం కావచ్చు, సెల్ ఫోన్ల విషయం కావచ్చు, ఏదైతే సుందరరామయ్య గారు చెప్పారో ఆ విషయాలన్నింటినీ శ్రద్ధగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చూస్తూనే ఉండండి బ్లోడ్ సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని సుమన్ టీవీలో.